ఈ ప్రపంచంలో ఎక్కడైనా భవిష్యవాణి గురించి మాట్లాడుకుంటే బాబా వెంగ పేరు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆమె చెప్పిన భవిష్యవాణిలో 80% నిజమయ్యాయి. రాబోయే భవిష్యత్తు గురించి కూడా ఆమె చాలా భవిష్యవాణులు చెప్పింది. అందులో ఈ భూమిపైన పెద్ద విపత్తు రాబోతుందని చెప్పింది. ఆమె చెప్పిన భవిష్యవాణుల గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె చెప్పిన భవిష్యవాణుల గురించి తెలుసుకుందాం పదండి. భవిష్యవాణి 1. చైనా ఈ ప్రపంచం యొక్క మహాశక్తి అవుతుంది. ఇప్పుడు చైనా శక్తి సామర్థ్యాలు ఎలా మెరుగుపరుచుకుంటుందో మీరు చూస్తూనే ఉన్నారు. చైనా చాలా దేశాలపైన తన పెత్తనం చలాయిస్తుంది. ఈ భూమిపైన చాలా ప్రదేశాల్ని కబ్జా చేసుకుంది. ఈ రోజు ఎంత ఖరీదైన వస్తువైనా లేదా చౌక వస్తువైనా దాని నిర్మాణం చైనాలో జరుగుతుంది. రోజు వాడే నిత్యావసర వస్తువులపైన కూడా దాదాపు మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. ఆయుధాలు, మెడిసిన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి వివిధ రంగాలలో చైనా చాలా ముందు ఉంది. పేద దేశాలను కూడా ఏదో ఒక రోజు చైనా ఖచ్చితంగా కొనుక్కుంటుంది. దీన్ని బట్టి చైనా ఈ ప్రపంచం యొక్క మహాశక్తి అవుతుందని అనడంలో తప్పులేదు. భవిష్యవాణి 2. భూమి కక్షలో మార్పు వస్తుంది. 2024 సంవత్సరంలో భూమి కక్షలో మార్పు వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ మరియు భూకంపాల వలన భూమి పరిస్థితి మారిపోతుంది. ఇప్పుడు ఉత్తర ధ్రువంలో మరియు దక్షిణ ధ్రువంలో జరుగుతున్న మార్పులను చూస్తుంటే ఇలా అనడంలో ఏ తప్పు లేదు. భూమి కక్షలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి. ఈ మార్పుల వలన భూమి యొక్క వాతావరణం చాలా మారిపోతుంది. దీని వలన ఉష్ణోగ్రతలో చాలా మార్పులు వస్తాయి. దీని వలన చల్లటి ప్రదేశాలు కూడా వేడెక్కుతాయి. వేడి ప్రదేశాలు చల్లబడతాయి. మంచుగడ్డలు అన్నీ కరిగిపోతాయి. ఆ తర్వాత సముద్రం ఒడ్డున ఉన్న ఊర్లు, నగరాలు జలమయమైపోతాయి. చల్లటి ప్రదేశాల్లో విపరీతమైన వేడి వస్తుంది. అలానే వేడి ప్రదేశాల్లో మంచు కురవడం మొదలవుతుంది. దీని వలన మానవుడు అస్తవ్యస్తమైపోతాడు. ఈ మార్పులకు కారణం కూడా మనిషి అయి ఉంటాడు. ఎందుకంటే మనిషి ప్రకృతి విషయంలో తన హద్దులు ఎప్పుడో దాటాడు. ఇప్పుడు భూమి తన వికృత రూపం దాల్చి ఈ భూమిపైన ఉన్న జీవనాన్ని అంతం చేస్తుంది. భవిష్యవాణి 3. యూరోప్లో ఖలీఫాల శాసనం. బాబా వెంగ భవిష్యవాణి ప్రకారం 2043 సంవత్సరంలోపు యూరోప్లో ఇస్లాంల ఆధిపత్యం మొదలవుతుంది. అప్పటికి ఈ ప్రపంచంలో సగం దేశాలు ముస్లింల ఆధీనంలో ఉంటాయి. ఇప్పుడు యూరోప్ పరిస్థితి దాదాపు అలాగే ఉంది. యూరోప్లో టెర్రరిస్టుల హవా నడుస్తుంది. కొన్ని లక్షల మంది ముస్లింలు యూరోప్లో సాధారణ ప్రజల్లాగా జీవిస్తున్నారు. వాళ్ళు అక్కడ నివసించడం వలన యూరోప్లో ఉన్న ప్రజలకు నిద్ర లేకుండా పోయింది. నేరాలు ఎక్కువగా పెరిగాయి. ఇది ఇలానే కొనసాగుతూ ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో అంతకంటే భయంకరంగా యూరోప్ పరిస్థితి మారబోతోంది. భవిష్యవాణి 4. శుక్రుడు మరియు బుధుడు గ్రహంపైకి మనుషులు చేరుకుంటారు. బాబా వెంగా గారి ప్రకారం 2046 లోపు కొత్త శక్తి అన్వేషణలో మనుషులు శుక్రగ్రహంపైకి చేరుకుంటారు. బుధుడు గ్రహంపైకి ఒక అంతరిక్ష మిషన్ జరుగుతుంది. యుద్ధాలు మరియు టెర్రరిస్టుల వలన భూమిపైన సగం భాగం సర్వనాశనమై ఉంటుంది. అందుకనే మనుషులు ఇంకో గ్రహంలో నివసించడానికి వెతుకుతూ ఉంటారు. సైంటిస్టులు కూడా ఈ భూమి ఏదో ఒక రోజు అంతమైపోతుందని చెప్తూనే ఉంటారు. అందుకనే ఇతర గ్రహాలపై జీవనాన్ని వెతకడానికి స్పేస్ మిషన్ జరుగుతూనే ఉంటాయి. అందుకనే మన మనుషులు ఎన్నో కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి వేరే గ్రహాలపైన పరిశోధనలు చేస్తున్నారు. అక్కడ వారు కొత్త శక్తిని కనుక్కోవాలని అనుకుంటున్నారు. కేవలం బుధుడు, శుక్రుడు మాత్రమే కాదు, బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఒక్క చోట మనుషులను నివసించడానికి అనుకూలమైన పరిస్థితులున్నాయో లేదో అనే పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే ఈ భవిష్యవాణి నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. భవిష్యవాణి 5. అవయవాల నిర్మాణం జరగడం మొదలవుతుంది. 2046 సంవత్సరంలోపు మనిషి ప్రతి అవయవాన్ని కృత్రిమంగా తయారు చేయడం నేర్చుకుంటాడు. అవయవాల్ని మార్చడం ఒక సులభమైన పనిగా మారుతుంది. ఒకవేళ ఇలా ఖచ్చితంగా జరిగితే మనుషులు చాలా కాలం వరకు జీవిస్తారు. ఒకవేళ ఇది సాధ్యపడితే చేతులు, కాళ్ళు, గుండె, మెదడు, కిడ్నీలు సులభంగా దొరుకుతాయి. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే వీటిని ల్యాబ్లో తయారు చేయడం దాదాపు అసాధ్యమే. ఎప్పుడైతే ల్యాబ్లో అవయవాలను కృత్రిమంగా తయారు చేయడం సాధ్యపడుతుందో అప్పుడు మనుషులు కూడా మెషిన్ లాగే మారిపోతారు. అంటే మెదడు యొక్క బలహీనమైన ప్రదేశాన్ని ఒక అప్డేటెడ్ చిప్ని అమర్చితే తెలివి తక్కువ మానవులు కూడా కొన్ని క్షణాల్లోనే తెలివైన మానవులుగా మారిపోతారు. పురుషులు ఆడవాళ్ళుగా మారిపోతారు. ఆడవాళ్లు పురుషులుగా మారిపోతారు. ఒకవేళ అమర్చిన అవయవాలు పాడైతే మళ్లీ వాటిని మార్చవచ్చు. దీంతో మనుషుల అవయవాలను మార్చడం చాలా సులభంగా మారుతుంది. మీకు ఈ భవిష్యవాణి నిజమవుతుందని అనిపిస్తుందా? కామెంట్ బాక్స్లో మాకు ఖచ్చితంగా చెప్పండి. భవిష్యవాణి 6.
కృత్రిమమైన సూర్యుడు భూమికి వెలుగునిస్తాడు. 2100 సంవత్సరంలో కృత్రిమంగా తయారు చేయబడిన సూర్యుడు ఈ భూమికి వెలుగును అందిస్తాడు. ఈ భూమిపై ఉన్న చీకటి ప్రదేశాలకు వెలుగును ఇస్తాడు. ఇప్పుడు ప్రపంచంలో సూర్యుడి వెలుగు ఒకవైపే పడుతుంది. దీని వలన ఇంకొక వైపు చీకటిగా ఉంటుంది. ఆ చీకటిని దూరం చేయడానికి కరెంటును కనుక్కున్నారు. కానీ బాబా వెంగ గారి ప్రకారం ఒక కృత్రిమ సూర్యుడు తయారై ఈ భూమికి వెలుగునిస్తాడని చెప్పారు. దీని వలన ఏ స్ట్రీట్ లైట్లు అవసరం లేదని ఆమె చెప్పారు. సైంటిస్టులు ఒకవేళ చంద్రుడిపైన సూర్యుడు వెలుగును గ్రహించి భూమిపైకి ఆ వెలుగును పంపించేలాంటి ప్లేట్లను అమర్చాల్సి ఉంటుంది. అలాంటి ప్లేట్లను తయారు చేయడం కోసం చైనా కృత్రిమ సూర్యుడితో ప్రయోగాలు చేస్తుంది. ఆ పరిశోధనని అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకామక్ అని పిలుస్తారు. ఈ పరికరం ఒక ఫ్యూజన్ రియాక్టర్. దీనిని దాదాపుగా 1700 డిగ్రీల దగ్గర 20 నిమిషాల పాటు ఉంచారు. ఈ పరికరాన్ని కృత్రిమ సూర్యుడిగా ఎందుకు అంటారంటే ఇది సూర్యుడిలో జరిగే న్యూక్లియర్ రియాక్షన్ ని కృత్రిమంగా చేస్తుంది. దీనిలో హైడ్రోజన్ మరియు డ్యూటోరియం లాంటి వాటిని ఇంధనంగా వాడతారు. ఈ ప్రయోగం సైంటిస్టులను కొత్త ఎనర్జీ కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. భవిష్యవాణి 7 మనుషులు మరియు రోబోట్లు ఒకే విధంగా ఉంటారు. 2111 సంవత్సరాల్లోపు మనుషులు మరియు రోబోట్లు కలిసిపోతారు. వాళ్ళని సైబోర్డ్స్ అంటారు. రోబోట్లను తయారు చేయడానికి ఈ ప్రపంచంలో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. మన మనుషులు వాటిని తయారు చేయడంలో చాలా వరకు విజయాన్ని సాధించారు. రోబోట్లు మనుషుల ఉపయోగం కోసం తయారు చేస్తారు. కానీ రోబోట్ మన మనుషులకు భవిష్యత్తులో ప్రమాదకరంగా మారవచ్చు. ఇది 2 విధాలుగా జరగవచ్చు. దీనికి చింతిస్తూ సైంటిస్టులు ఎలాంటి మిషన్ని కనుక్కోవాలని భావించారంటే అది మనుషులకు ఏ హాని తలపెట్టకూడదు, లేదా అవి మన మనుషులకు ప్రమాదకరంగా మారవచ్చని వాళ్ళు భావించారు. ఇప్పటి వరకు మనుషులు తయారు చేసిన రోబోట్లలో ఆలోచించే శక్తి ఉండదు. అవి మనుషులు ఇచ్చిన కమాండ్ల ప్రకారం పనిచేస్తాయి. కానీ ఒకసారి ఆలోచించండి, వాటికి ఆలోచించే శక్తి వస్తే మన మనుషులకి ఏమవుతుంది? రోబో తనలాంటి రోబోట్లను ఇంకా తయారు చేస్తుంది. ఇది మనుషులకు చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఫేస్బుక్ కంపెనీ 2 రోబోట్లను నిర్మించింది. ఒకటి బాబ్, ఇంకోటి ఎలిసా. ఈ 2 రోబోట్లకి మనుషులలాగా మాట్లాడే కమాండ్ ఇచ్చినప్పుడు అవి చేసిన పనిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వాళ్ళు ఈ ప్రాజెక్టును అక్కడితోనే ఆపేశారు. ఎప్పుడైతే ఈ రోబోట్స్ ని మనుషులలాగా మాట్లాడమని కమాండ్ ఇచ్చారో అప్పుడు ఈ 2 రోబోట్లు మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. కానీ ఆ 2 రోబోట్లు ఏ భాషలో మాట్లాడుకున్నాయంటే కేవలం ఆ రెండిటికే అర్థమయ్యేటట్టు మాట్లాడుకున్నాయి. వాటిని అక్కడున్న మనుషులు ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. దీన్ని బట్టి భవిష్యత్తులో మనుషులు రోబోట్లు ఒకేలా ఉండబోతున్నాయనే విషయాన్ని అంగీకరించకుండా ఉండలేం. కొన్ని దేశాలు రహస్యంగా రోబోట్ల ఆర్మీని తయారు చేయడం మొదలుపెట్టాయి. నేను ఏ దేశం గురించి చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ అర్థమైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. భవిష్యవాణి 8 సగం జంతువులు మనుషుల్లాగా మారిపోతాయి. బాబా వెంగా గారి ప్రకారం 2154 సంవత్సరంలో క్రిముల వికాసంతో పాటు జంతువులు మనుషుల్లాగా మారిపోతాయి. మన హిందూ ధర్మ గ్రంథాలలో కూడా వీటి గురించి చెప్పబడింది. ఒక సమయం ముందు వరకు మన మనుషులు పశువులలాగాను కోతులలాగాను ఉండేవారు. కానీ తర్వాత జల వాయు పరివర్తన చెందుతూ వాళ్ళు ప్రజలుగా మారారు. మళ్లీ కొత్త యుగం ప్రారంభమయ్యి జలవాయువు పరివర్తన చెంది మళ్లీ అక్కడి నుంచి మొదలై ఉండవచ్చు. అప్పుడు మనుషులు జంతువులు మాట్లాడుకునే అవకాశం ఉంది. సతయుగంలో కూడా మనుషులు జంతువులతో మాట్లాడుతూ ఉండేవారు. వాళ్ళు తమ భావాలను తమ భాషను కూడా అర్థం చేసుకోగలిగేవారు. దీంతో పాటు రామాయణ కాలంలో కూడా హిమమానవుడు, గరుడు, ఆంజనేయుడు లాంటి వారు మనుషులతో మాట్లాడినట్టుగా మనందరికీ తెలుసు. హనుమంతుడు వానర జాతికి చెందినవాడు, గరుడు పక్షి జాతికి చెందినవాడు. ఇలాంటి ఎన్నో జంతు ప్రజాతులు మానవులు మన రామాయణంలో ఉన్నారు. కానీ జలవాయువు పరివర్తన వలన మరియు క్రిమి వికాసం వలన చాలా కారణాల వల్ల జంతువులు మనుషులాగా మారిపోయి ఉండవచ్చు. భవిష్యవాణి 9 విపరీతమైన కరువు కాటకాలు వస్తాయి. బాబా వెంగా ప్రకారం 2170 సంవత్సరంలో భూమి విపరీతమైన కరువును ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే మంచుగడ్డలు కరుగుతున్నాయో, భూమి యొక్క ఉష్ణోగ్రత ఎలా పెరుగుతుందో అదే విధంగా భూమి పూర్తిగా ఎండిపోతుందని అర్థమవుతుంది. కేవలం సముద్రంలో నీళ్లు మాత్రమే మిగిలి ఉంటాయి. మంచినీళ్లు అన్నీ ఆవిరైపోతాయి. తాగడానికి చుక్క మంచినీళ్లు కూడా దొరకవు. భూమి యొక్క పైభాగం పూర్తిగా చీలిపోతూ కనబడుతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏమవుతుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. 2185 సంవత్సరంలోపు మనుషులు ఏలియన్ సాయంతో నీళ్ల కింద వసతిని తయారు చేసుకుంటారు. ఆ వసతులలో వారికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల వల్ల మనుషులు అంతరిక్షంలో కానీ లేదా నీళ్ల కింద జీవిస్తారు. భవిష్యవాణి 10 మనుషుల యొక్క కొత్త జాతి
2196 సంవత్సరంలో ఆసియా మరియు యూరప్ ప్రజలు ఒకే చోట కలిసి ఉంటారు. దీనివల్ల మనుషులలో ఒక కొత్త జాతి పుడుతుంది. అప్పటికి భూమిపైన కేవలం కొన్ని ప్రదేశాలు మాత్రమే జీవించడానికి అనుకూలంగా ఉంటాయి. ఎక్కడైతే మనుషులు ఉంటారో అక్కడే అన్ని రకాల జాతుల మనుషులు అందరూ నివసిస్తారు. మనుషులందరూ జీవించడానికి ఈ ఒక్కదారే మిగిలి ఉంటుంది. భవిష్యవాణి 11 సూర్యుడి ఉష్ణోగ్రతలో మార్పులు. 2201 సంవత్సరంలో సూర్యుడి ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. సూర్యుడి ఉష్ణోగ్రత చాలా పడిపోతుంది. ఇలా జరిగితే భూమి యొక్క ఉష్ణోగ్రత కూడా తగ్గిపోతుంది. దీని తర్వాత మళ్లీ భూమిపైన హిమయుగం మొదలవుతుంది. మళ్లీ మంచుగడ్డలు, మంచుకొండలు తయారవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో భూమిపైన మనుషులు జీవించడం అసాధ్యం. భవిష్యవాణి 12 టైం ట్రావెల్ సాధ్యపడుతుంది. 2228 సంవత్సరం నాటికి టైం ట్రావెల్ సాధ్యపడుతుంది. ఇతర గ్రహాలతో సంబంధాలు ఏర్పడతాయి. అక్కడికి ప్రజలు వెళ్లి వస్తూ ఉంటారు. అప్పుడు ఇతర గ్రహాలపైన జీవం ఉందో లేదో తెలుస్తుంది. ఇతర గ్రహాలలో ఉన్న జీవులతో కూడా సంబంధాలు ఏర్పడతాయి. ప్రజలు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ఎలా ప్రయాణిస్తారో అదే విధంగా ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి ప్రయాణించగలుగుతారు. టైం ట్రావెల్ సాధ్యపడడం వలన మనుషులు ఒకేసారి గతంలో, ప్రస్తుతంలో, భవిష్యత్తులో జీవిస్తారు. మనకు తెలియని ఎన్నో పరివర్తనలు ఈ ప్రపంచంలో జరుగుతాయి. భవిష్యవాణి 13 కృత్రిమ సూర్యుడి యొక్క పోరాటం. 2280 సంవత్సరంలో కృత్రిమ సూర్యుడు సంఘర్షిస్తూ ఉంటాడు. భూమిపై చీకటి పెరిగిపోతుంది. బాబా వెంగ చెప్పిన ఆ కృత్రిమ సూర్యుడు మనుషుల ద్వారా తయారు చేయబడి ఉండదు. అది ఒక మండుతున్న రాయి అయి ఉండవచ్చు. భవిష్యవాణి 14 మార్స్ గ్రహం పైన యుద్ధం. బాబా వెంగ గారి భవిష్యవాణి ప్రకారం 3005 సంవత్సరంలో మార్స్ గ్రహం పైన యుద్ధం జరుగుతుంది. ప్రాచీన గ్రంథాల ప్రకారం మార్స్ పైన ఇంతకు ముందే యుద్ధం జరిగింది. సైంటిస్టులు కూడా మార్స్ పైన ఏదో యుద్ధం జరిగిందని, అందువలనే అక్కడ జీవం లేకుండా పోయిందని అంటుంటారు. మన హిందూ ధర్మ గ్రంథాలలో కూడా మార్స్ గ్రహాన్ని యుద్ధ గ్రహంగా చెప్పారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చెప్పిన భవిష్యవాణులలో మీకు ఏది బాగా నచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.